హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాస్ కిచెన్. ఈరోజు వీడియోలో నేను చేయబోతున్న స్పెషల్ రెసిపీ లివర్ ఫ్రై. ఇది చపాతీలోనే కాదు, బటర్ నాన్స్లో, రుమాలి రోటీలో, బగారా రైస్లో, నార్మల్ రైస్లో కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అస్సలు మిస్ చేయకుండా చూడండి. ఇప్పుడు లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లివర్ ఫ్రైకి ముందుగా ఇలా లివర్ని నీట్గా కడిగి పెట్టుకోవాలి. 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. పుదీనా ఒక కట్ట, కొత్తిమీర ఒక కట్ట ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, మిరియాల పొడి 1 స్పూన్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ తొందరగా ఫ్రై అవ్వడానికి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం వాష్ చేసి పెట్టుకున్న లివర్ని వేసుకొని 5 మినిట్స్ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని లివర్ ఉడికిందో లేదో చూసుకోవాలి. లివర్ ఉడికిందో లేదో చూడడానికి ఇలా ముక్కని గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా విడిపోయిందంటే లివర్ ఉడికినట్టే. లివర్ ఉడికిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న కారం, ఉప్పు, గరం మసాలా పౌడర్, మిరియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను వాటర్ కొంచెం గ్రేవీ కోసం యాడ్ చేస్తున్నాను. మీకు కావాలంటే వాటర్ వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వాటర్ వేసాక ఇలా ఒకసారి కలుపుకొని గ్రేవీ థిక్గా వచ్చేంత వరకు మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 మినిట్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదండి గ్రేవీ ఎంత థిక్గా వచ్చిందో. ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.